నాస్తికులుగా ఉండే హక్కు కూడా లేదా? ఎవరిని నమ్మకుండా ఉండే హక్కు కూడా లేదా? ఎవరిని నమ్మాలో కూడా కాన్స్టిట్యూషనే నిర్ణయిస్తుందా? ఇది ఎక్కడి విచిత్రం? నిజంగానే ఇది ఖండించతగినదే. నిజంగానే ఎవరూ కూడా దీనికి ఒప్పుకోరు. ముఖ్యంగా మన రాష్ట్ర విషయానికి వస్తే చాలా మంది మాలా మాదిగా కులాలకు, సబ్ కాస్ట్లకు చెందిన వాళ్ళు, దళిత కులాలకు చెందిన వాళ్ళు చాలా మంది క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళే. ఈ సంఖ్య మన రాష్ట్రంలో 80 లక్షలకు పై మాటే తప్పితే తక్కువ లేదు. అంటే ఇప్పుడు ఈ చట్టం వర్తింపచేస్తే మన రాష్ట్రంలో ఇంతమందికి, అంటే దాదాపు 1 కోటి మందికి ఇది అప్లై అవుతుంది. మరి ఇది ఎంత అన్యాయం? అంటే మన జనాభాలో దాదాపు 20%కి అన్యాయం జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో మనం ఇంతమంది ఉండికి కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే అది ఆపలేకపోతే ఇక ఇంతమంది ఉండి ఏం లాభం? కాబట్టే అందరం కూడా అర్థం చేసుకోవాలి, నాయకులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దళితులకి ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బ్రతకలేని పరిస్థితి. దళితులకి ఉద్యోగాలలో అయినా, లేక విద్యలోనైనా, లేక రాజకీయ ఆపర్చునిటీస్లోనైనా వీళ్లకు ఈ రిజర్వేషన్లు అన్నవి వర్తింప చేయకపోతే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ సస్టెనెన్స్కే ఇది ముప్పు. అంతేకాదు, ఇంకా ముఖ్యం ఏమిటంటే వాళ్ళ లైఫ్కు కూడా ఒక అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకు వర్తింప చేస్తేనే వాళ్ళ లైఫ్కు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అసలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక ఇక వాళ్ళకు కనీసం లైఫ్ సెక్యూరిటీ కూడా ఒక దేశంలో ఉంటూ అది కల్పించలేకపోతే ఇక ఆ దేశంలో బ్రతకడం ఎందుకు? ఇక ఆ దేశం వాళ్ళకు ఏమిచ్చినట్టు? ఇవన్నీ కూడా పాలకులు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ అయినా వైసీపీ అయినా మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే మొత్తానికే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అజెండానే దళితులు ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు. ఈ దేశంలో ఈ 3 వర్గాల వాళ్ళు ఉండకూడదు. వీళ్ళ మీద చేస్తే దాడులు చేయాలి, వాళ్ళను చంపేయాలి. ఒకవేళ వాళ్ళు మిగిలినా కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మిగలాలి, ఇన్ఫీరియర్ సిటిజన్స్గా మిగలాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన